హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోస్ని లైక్ కూడా చేయండి. మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినట్టు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ అన్ని రకాల నోట్స్లు, మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి. ఇక మనం మొదటి అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇవాళ నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ 2 వరకు ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. అటెండ్ కానున్న 2,86,000 మంది అయితే అటెండ్ అయితే కాబోతున్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో సోమవారం నుంచి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 2 వరకు జరిగే ఈ ఎగ్జామ్ ప్రతిరోజు 2 సెషన్లు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు సెకండ్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 99,958 మంది పేపర్ 1, 1,86,428 మంది పేపర్ 2 అయితే రాయనున్నారు. ఇందులో 48,582 మంది ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఉన్నారు. సో మీ యొక్క పరీక్ష కేంద్రాన్ని మీరైతే ఒక గంటన్నర ముందే చేరుకోండి. 15 నిమిషాల ముందే గేట్ అనేది క్లోజ్ అవుతాయి. పరీక్ష కేంద్రానికి వెళ్ళేవారు ఖచ్చితంగా హాల్ టికెట్స్ కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓటర్ ఐడి కావచ్చు, మీ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఏదో ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఉండాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక మీకు నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనేది చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా నార్మలైజేషన్ మీద అయితే విద్యాశాఖ వాళ్ళు స్పష్టతను ఇవ్వలేదు. కానీ మనకు నార్మలైజేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఒక జిల్లా వారికి ఒకే సెషన్లో పెట్టిన నాన్ లోకల్ అభ్యర్థులు కూడా రాసే వాళ్ళు ఉంటారు కదా. అంటే వేరే జిల్లా నుండి వేరే జిల్లాలో డిఎస్సి అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు? సో ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకో విషయము, ఒకేసారి ఒక జిల్లా వారికి పెట్టిన సెషన్ల ఇక్కడ 3 సెషన్ల వారికి పెడుతున్నారు. ఇప్పుడు 6 సెషన్లు ఉన్నాయి. 3 రోజులు 6 సెషన్లు నడుస్తున్నది ఎగ్జాము. సో దాంట్లో ఎవరికి ఏ పేపర్ ఎట్లా ఈజీ వచ్చింది ఎట్లా తెలుస్తుంది మనకు? సో అది ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాల్సిందే. వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు స్పష్టతను ఇవ్వలేదు. కానీ మనకు నార్మలైజేషన్ అనేది 100% ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ చేయలేదనుకోండి ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అభ్యర్థులు ఖచ్చితంగా వెళ్తారు కూడా. సింపుల్ లాజిక్ ఇది మనకు. ఇప్పుడు ఆసిఫాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో పోస్టులు లేవనుకోండి, పక్క జిల్లాలో ఎక్కువ ఖాళీలు ఉంటాయి, ఆ జిల్లాలో రాసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి ఎగ్జామ్ రాసినప్పుడు టెట్ పేపర్ ఈజీ వచ్చి మంచిర్యాల జిల్లా వాళ్ళకి టఫ్ వచ్చినప్పుడు నాన్ లోకల్లో వాళ్ళకి నష్టం అవుతుంది కదా మార్క్స్ విషయంలో. కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి మనం అయితే చూద్దాం. రోదసిలోకి తెలుగు తేజం విజయవంతంగా యాత్ర పూర్తి చేసిన గోపిచంద్ తోటకూర అంతరిక్షంలో వెళ్ళిన తొలి భారత పర్యాటకుడిగా రికార్డులు ఎక్కినటువంటి వ్యక్తి గోపిచంద్ తోటకూర గారు అయితే గోపిచంద్ అయితే మన తెలుగు తేజం గోపిచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసి యాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 NS-25 వ్యామనౌక యాత్రలో గోపీచంద్తో పాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మెసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హేస్, అదేవిధంగా సాహస యాత్రికులు కరోల్ షాలార్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్ వ్యోమగామి. వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసిలోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో ఆ కళ నెరవేరింది. రోదసి యాత్ర చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఎవరు? మన యొక్క డ్వైట్ అనే అతను అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించడం అయితే గుర్తింపు పొందడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ
న్యూ షేపర్డ్ రాకెట్కు ఇది 7వ మానవ సహిత అంతరిక్ష యాత్ర. స్థానిక కాలమానం ప్రకారము ఆదివారం ఉదయం 9 గంటల 36 నిమిషాలకు పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్ళింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్స్లో 6 యాత్రికులు ఆసీనులయ్యారు. యాత్ర సమయంలో ఈ రాకెట్ ధ్వని కన్నా 3 రెట్లు వేగంతో దూసుకెళ్తుంది. ఇది నేల నుంచి 100 కిలోమీటర్లు ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్ళింది. ఈ రేఖను భూ వాతావరణానికి అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. ఈ దశలో రాకెట్ బూస్టర్ క్యాప్సూల్స్ నుంచి వేరైంది. వ్యామో నౌకలోని వారు కొద్దిసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్స్లోని అద్దాల కిటికీల ద్వారా పుడమికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు. అనంతరం పారాచూట్ల సహాయంతో క్యాప్సూల్స్ నేలపైకి దిగి వచ్చింది. దానికి కొద్ది నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. భారత పౌరుడే. భారత్కు చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష్ బండ్ల కూడా రోదసి యాత్ర చేసినప్పటికీ వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్పోర్ట్ ఉంది. అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్ళిన 2వ భారతీయుడుగా ఆయన గుర్తింపు పొందారు. గోపీచంద్ దీనికి తోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేశారు. తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్ట్గా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివార్లో ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్ పైలట్గాను శిక్షణ పొందారు. వాయు మార్గంలో రోగుల అత్యవసర తరలింపు విభాగంలో సేవలు అందించారు. హాట్ ఎయిర్ బెలూన్లు, గ్లైడర్లు, సిప్లైన్లు నడిపారు. ఆయన ఎంబ్రీ రీడర్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో బీఎస్సీ పూర్తి చేయడం జరిగింది. సో మొత్తానికి రోదసిలోకి వెళ్ళిన టూరిస్ట్గా రికార్డులు ఎక్కినటువంటి వ్యక్తి ఏమో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గోపీచంద్. అదేవిధంగా భారతదేశం నుండి రోదసి యాత్ర చేసిన 2వ భారతీయుడుగా గోపీచంద్ అయితే రికార్డు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మొదటగా రాకేష్ శర్మ వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది మనకు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తానికైతే టెట్ హాల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయండి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని మన యొక్క టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి గారు అయితే నిన్న ఒక ప్రకటనలో అయితే చెప్పడం అయితే జరిగింది. టెట్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయండి. ఏం డౌట్స్ ఉన్నా మీకు మీ యొక్క ఇన్విజిలేటర్కి తెలియజేయాలని అతనైతే స్పష్టం చేయడం అయితే జరిగింది. మొత్తానికి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మొత్తానికి మనకైతే టెట్ ఎగ్జామ్స్ 10 days అయితే జరగబోతున్నాయి. దాని తర్వాత మీకు డిఎస్సి షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది తొందరలోనే. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.